హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే ఖతార్లో విలాజియో మాల్కి వెళ్తున్నాము. సో ఈ మాల్ స్పెషాలిటీ ఏంటంటే మాల్ లోపల కెనాల్ లాగా ఉంటుందన్నమాట. దానిలో బోట్ రైడింగ్ కూడా ఉంది. సో చూడ్డానికైతే చాలా బాగుంటుంది. దీన్ని వచ్చేసి వినీస్ సిటీ ఇన్స్పిరేషన్గా తీసుకొని మాల్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో కొంచెం చూడడానికి వినీస్ సిటీ లుక్ ఉంటుంది. లోపల మాల్ అంతా పైన వచ్చేసి స్కై లాగా మొత్తం బిల్డప్ చేశారు. సో రిఫరెన్స్ ఇమేజ్ పెట్టాను, దానిలో మీరు ఒకసారి చూడండి. వినీస్ సిటీ లాగే ఉందన్నమాట చూడడానికి. సో మాల్ చూడడానికి మేము మార్నింగే వెళ్ళిపోయాము అనమాట. 10 o'clock కల్లా మాల్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ బోట్ రైడింగ్ కూడా ఉంది కదా. సో ఈ బోట్ రైడింగ్ టైమింగ్స్ వచ్చేసి ఫ్రైడే రోజు డిఫరెంట్గా ఉంటాయి. ఆఫ్టర్నూన్ 1 o'clockకి ఓపెన్ చేస్తారంట. సో అప్పుడు దాకా మాల్ చూద్దామని చెప్పేసి మొత్తం మాల్ అయితే మేము ఒకసారి చుట్టేసి వచ్చాము. మీరు కూడా ఒకసారి చూసేయండి. చూసారా మాల్ చూడడానికి ఎలా ఉందో కామెంట్ చేయండి. బోట్ రైడింగ్ కౌంటర్ అయితే ఓపెన్ చేశారు. సో కౌంటర్లో లైన్లో నుంచొని టికెట్ తీసుకొని వచ్చాము. మా నెంబర్ వచ్చేసి 11. సో 11th నెంబర్ వచ్చినప్పుడు వాళ్ళు పంపిస్తారనమాట. ఈ బోట్ రైడింగ్ నేమ్ వచ్చేసి గొండాల బోట్ రైడ్ అనమాట. సో ఇక్కడ సేమ్ వీళ్ళ ఎలాగా రెడీ అయ్యారంటే సేమ్ వినీస్ సిటీలో ఎలాగైతే బోట్ రైడింగ్ చేస్తారో సేమ్ అలాగే ఇక్కడ వీళ్ళు రెడీ అయ్యారనమాట. ఇక్కడ బోట్ రైడింగ్ ఫినిష్ చేసుకొని లంచ్ చేసేసుకొని నెక్స్ట్ క్రిస్టల్ వాక్వే ప్లేస్కి వెళ్తున్నాము. సో ఆన్ ద వేలో ఇది ఆఫీస్ అనుకుంటా, మరి గడ్డితో అంతా భలే కప్పేశారు. మనకి ఊటీలో కనిపిస్తాయి కదా గడ్డి కమ్మేసిన ఇల్లులు, అలాగా అనిపించింది మాకైతే. క్రిస్టల్ వాక్వేకి అయితే వచ్చేసాము. ఖతార్లో ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క డైమండ్ అనమాట. సో చూడడానికి చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూడండి, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. చూసారా ఎలా ఉంది? ఇదొక ఎత్తు అయితే నైట్ వ్యూ ఇంకొక హైలైట్ అనమాట. అది కూడా ఒకసారి చూడండి. నైట్ వ్యూలో క్రిస్టల్ వాక్వే ఎలా ఉంది? చాలా బాగుంది కదా. మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో అది కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఒకసారి అయితే డోహా ఓల్డ్ పోర్ట్కి వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ ఫ్లాగ్స్, ఆల్ కంట్రీస్ ఫ్లాగ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ఫ్లాగ్స్ని చూడడానికి మళ్ళీ ఒకసారి ఆ డోహా ఓల్డ్ పోర్ట్కి వెళ్తున్నాము. సో చూడండి, మన ఇండియా ఫ్లాగ్ కూడా ఉంది. సో ఇక్కడ కొంచెం సేపు మేము టైం స్పెండ్ చేసాము. సో దీని తర్వాత డో క్రూస్కి వెళ్తాం అనమాట. డో క్రూస్ ఏంటంటే అది కూడా బోట్ రైడింగే. సో దానికి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. ఎంట్రన్స్ టికెట్ ప్రైస్ వచ్చేసి 80 QR తీసుకున్నారనమాట. సో ఈ డో క్రూస్లో ఏంటంటే మనకి సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. సూపర్ వ్యూ అంటే సూపర్ వ్యూ అనమాట. మాకు అంత బాగా నచ్చింది. మళ్ళీ ఖతార్ ఇంకొకసారి వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ ప్లేసెస్ చూస్తుంటే అంత బాగుందనమాట. సో మీరు కూడా ఒకసారి చూడండి.
సో డో క్రూజ్ అయిపోయిన తర్వాత పర్ల్ ఖతార్కి వెళ్తున్నాము. పర్ల్ ఖతార్ అనేది మ్యాన్ మేడ్ ఐలాండ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది, కాకపోతే ఎక్కువ టైం లేము, లేట్ అయిపోయింది నైట్. సో అలా తిరిగేసి వెళ్ళిపోయామన్నమాట. బాయ్ బాయ్.